వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ ప్లాంటింగ్ వీడియో. సో ఈరోజు అయితే నేను సపోటా ప్లాంట్ అయితే పెట్టబోతున్నాను అనమాట. సో ఈ సపోటా వచ్చేసి మా ఫామ్ నుంచి, అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా పెంచినామన్నమాట. సో మీరు చూసినట్టయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో నాకైతే సేమ్ షుగర్ క్యాన్ తిన్నట్టే అనిపించింది, అంత స్వీట్గా ఉంది. మీరు తినుంటే అసలు నేను సపోటా తిన్నానా లేకపోతే షుగర్ క్యాన్ తిన్నానా అంటుంటే మీరైతే. సో అంత స్వీట్గా ఉంది. సో ఇంకా తిన్న తర్వాతకి నీట్గా వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా వాష్ చేసిన తర్వాతకి ఏం చేస్తాం, చెట్లు అంటే సాయిలో పెట్టేసేయడం అన్నమాట. చాలామంది గమనించినట్టున్నారు, ఏంటి ఇప్పటిదాకా వేరే డ్రెస్ ఉంది ఇప్పుడు వేరే డ్రెస్ ఉందని. యాక్చువల్లీ నేను నైట్ దీన్ని మార్నింగ్ కాదు కానీ ఈవినింగ్ అయితే పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి సాయిల్ ఏమో స్టక్ అయిపోయింది అనమాట, ఎండకి వస్తలేదు. ఒక పక్క మట్టి, అంటే మా ఇంటి పైన రెంట్ వాళ్ళు ఉంటారు కదా, సో ఒక ఆంటీ అయితే నన్నే చూస్తుంది. ఈ ఆంటీ ఏందిరా బాబు, నాకైతే వీడియో తీసుకోవడానికి ప్రశాంతంగా కూడా లేదు అసలు అని అనుకున్నాను అనమాట. ఇంకేం చేసేది లేక వాటర్ని అయితే తీసుకొచ్చి ఇంకా వాటర్ అయితే పోసేసి ఇంకా సీడ్స్ని అయితే పెట్టేస్తాను అనమాట. సో సీడ్స్ పెట్టిన తర్వాత నేనైతే వాటర్ పోయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అనమాట. సో ఇంకా దానిపైన సీడ్స్ పైన మళ్ళీ కవర్ చేసేసి వాటర్ అయితే జస్ట్ అలా ఒక చుక్క స్ప్రింకిల్ చేసుకున్నా. అది కూడా ఎందుకు స్ప్రింకిల్ చేసుకున్నా అనిపించింది నాకు, అసలు ఎందుకు స్ప్రింకిల్ చేసుకున్నా అనిపించింది. సో ఇంకా ఏం చేస్తాం కదా, అన్నీ అనుకున్నవి అవుతాయా ఏంటి, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి. సో ఇంకేం చేసేది లేక తొట్టిని అయితే తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెట్టేశాను. సో ఓకే గాయ్స్, ఇవాళకి ఇదైతే మన వీడియో. చేసేది ఉంది, సపోటా స్ప్రౌట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్డేట్ ఇస్తాను అనమాట. సో అప్పటి వరకు లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మిల్కీ జినికుంట్ల. స్టే ట్యూన్ ఫర్ సపోటా అప్డేట్. బాయ్ గాయ్స్.